ప్రతి సంవత్సరం ఇంతకుముందు సంవత్సరం లెక్కన ఉంటుంది. నీ లైఫ్ మారాలంటే నువ్వు వర్క్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే వర్క్ చేయవో ప్రతి సంవత్సరం సేమ్ అవే పండుగలు వస్తాయి, అవే ఫెస్టివల్స్ వస్తాయి, అవే న్యూ ఇయర్ వస్తాయి. ప్రతి సంవత్సరం మారుతూ పోతే కానీ నీ లైఫ్ మారది. ఎప్పుడైతే నువ్వు ఒక డెసిషన్ తీసుకొని వర్క్ మీద ఫోకస్ పెట్టి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతావో అప్పుడే నీ లైఫ్ అనేది మారుతుంది. అప్పటిదాకా మారది. ఏదైనా నువ్వు కొత్త డెసిషన్ తీసుకొని వర్క్ మీద స్టార్ట్ చేసినావు, వర్క్ మీద ఫోకస్ పెట్టి పని చేసినావు అనుకో, దాంతో నీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. సో కొత్త విషయాలు తెలుసుకుంటే కొత్త వర్క్ వేసుకుంటూ వెళ్ళిపోయినాక అప్పుడే నీ లైఫ్ మారుతుంది. ఎప్పుడైతే నువ్వు ఏం చేయలేవు, గవే రీల్స్ చూసుకుంటా, గవే టైంపాస్ ముచ్చట్లు పెట్టుకుంటా, సో గవే పండుగలు వచ్చినప్పుడల్లా ఏదో ఉన్నట్టు ఉండి ఎదగకుండా నా జీవితం ఎప్పుడు మారుతుందో అని నరుక్కుంటా ఆలోచించకుండా దీనంగా సాడ్గా కూర్చున్నావు అనుకో, నీ జీవితం ఎప్పటికి మారది. సో పని చేసుకున్న వాళ్ళు వాళ్ళ జీవితం మార్చుకుంటా, వాళ్ళు మంచి మంచి పొజిషన్కి వెళ్ళుకుంటా, మంచి ఇల్లు కట్టుకుంటా, మంచి కార్లు కొనుక్కుంటా, మంచి బండ్లు కొనుక్కుంటా, మంచి మంచి ల్యాండ్స్ కొనుక్కుంటా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. నువ్వు ఎరుపుకోలేక కూర్చొని ఇంట్లో సాడ్ వీడియోలు చూసుకుంటా ఎరుపుకోలేక నా బ్రేకప్ అయింది, నా లౌడ్ అయింది, నా జీవితం మారతలేదు అనుకుంటా ఎరుపుకోలేక కూర్చుంటా బాధపడుకుంటున్నావు అనుకో, వేస్ట్ నీ లైఫ్. సో నీ మారది. ప్రతి సంవత్సరం ఎప్పటి సంవత్సరం లెక్కన ఉంటుంది. 25, 26 అవుతుంది, 26, 27 అవుతుంది, కానీ నీ జీవితం మారది. ఎప్పుడైతే నువ్వు వర్క్ మీద ఫోకస్ పెట్టి పని చేసుకుంటూ సంపాదించుకుంటుంటావో అప్పుడే నీ లైఫ్ మారుతుంది. అప్పటిదాకా నీ లైఫ్ మారది. సో వర్క్ మీద ఫోకస్ పెట్టు, కొత్త విషయాలు నేర్చుకో, కొత్త ప్లేసెస్కి వెళ్ళు, కొత్త పర్సన్స్ని మీట్గా, కొత్త విషయాలు తెలుసుకొని వర్క్ మీద ఫోకస్ పెట్టి ఏ పని చేయాలన్నా పని మీద ఫోకస్ పెట్టి కరెక్ట్గా 100% ఎఫర్ట్స్ పెట్టి హార్డ్ వర్క్ తెలివితోటి పని చేసుకుంటున్నావు అనుకో, సో దాంతో డబ్బులు వస్తాయి. డబ్బులతోటి నీకు నచ్చినట్టు కొనుక్కొని నచ్చినట్టు బతకచ్చు. అంతేగాని ఇంట్లో కోసం రీల్స్ చూసుకుంటా, టైంపాస్ ముచ్చట్లు పెట్టుకుంటా, ఫాల్తు ముచ్చట్లు పెట్టుకుంటా బేకర్గా లేకుండాకు. సో ఏదైనా పని చేయు. జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే జాబ్ మీద ఫోకస్ పెట్టు. లేకుంటే బిజినెస్ సక్సెస్ చేయాలా, సో బిజినెస్లో మంచిగా చేయాలా అని ఆలోచించకుండా కూర్చుంటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిగాల. బిజినెస్లోకి దిగితేనే తెలుస్తుంది. ఏదైనా ఫస్ట్ మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. సో నువ్వు ఫస్ట్ అడుగు వేయకుంటే వేస్ట్ ఆఫ్ టైం, నీ లైఫ్ గంగలో పోయినట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక అడిగేసి చూడు. బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకొని దిగు. ఆకాశం ఎవడు చెప్పిండని నేను చెప్పిండని కూడా కాదు, నీకు తెలిస్తే పూర్తిగా నీకు అనుభవం ఉంటే, సో ఎవడున్నా లేకపోయినా నాకంటూ నేను చేయగలుగుతా, సో ఏం ప్రాబ్లం వచ్చి నేను సాల్వ్ చేసుకోగలుగుతా అన్న నమ్మకం నీకుంటే బిజినెస్లో దిగు. బిజినెస్లో కష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, బాధలు ఉంటాయి, కేసెస్ ఉంటాయి, కోర్టు కేసెస్ ఉంటాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అన్నీ ఉంటాయి, కథ కార్ఖానా అన్నీ ఉంటాయి. కాబట్టి సో చెప్తున్న బిజినెస్లో దిగాలనుకుంటే అన్నీ ఫేస్ చేసే దమ్ము ధైర్యం నీకుంటే దిగు. లేకుండా అతడు కాదు ఇవన్నీ కాదని పిచ్చోళ్ళు లెక్క అనుకుంటే సపరేట్గా జాబ్ వేసుకో. అర్థమైందా? జాబ్లో కూడా కరెక్ట్ చేయాలి. జాబ్ కూడా అంత ఈజీగా రాదు. నీకు స్కిల్ ఉండాలా, నాలెడ్జ్ ఉండాలి, లక్ ఉండాలా, నీ మైండ్ సెట్ షార్ప్ ఉండాలా, అన్నీ తెలిసి ఉండాలా, నీ వల్ల ఆ జాబ్కి యూజ్ ఉండాలా. నువ్వు ఆ జాబ్లో జాయిన్ అయినావు కాబట్టి దానివల్ల ఆ కంపెనీకైనా గవర్నమెంట్కైనా నీ వల్ల యూజ్ ఉండాలి. అట్లయితే నీకు జాబ్ వస్తుంది. అండ్ ఏదైనా పని చేసుకో. టైంపాస్ ముచ్చట్లు పెట్టుకుంటా, ఫాల్తు ముచ్చట్లు పెట్టుకుంటా నరుక్కుంటూ కూర్చోకు. ప్రతి సంవత్సరం అదే పండుగలు వస్తాయి, గవే హోలీ, గవే నవరాత్రులు అండ్ అన్నీ దసరా, దీపావళి, అవే ప్రతి మంత్కి పండుగలు వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ నీ జీవితం మారాలంటే నువ్వు పని చేస్తేనే మారుతాయి. నువ్వు రాజు కాదు పెద్ద, నీ కోట్ల వేల ఆస్తులు లేవు. కోట్ల వేల ఆస్తులు ఉన్నోళ్ళే గుద్ద మూసుకొని గుద్దవాళ్ళుగా పని చేస్తారు. నీకేంద్ర లౌడ్ ఉన్నది నీకు? ఈ వెనకకి తీసి చూస్తే ఆస్తులు లేవు, సరిగ్గా ఇల్లు లేదు, ఏం దిక్కు లేదు. నువ్వు పని చేయాలా? పని చేస్తేనే డబ్బులు వస్తాయి. డబ్బులతోటి ఇల్లు మంచిగా చేయించుకోవచ్చు, లేకుంటే కొత్త ఇల్లు కట్టుకోవచ్చు, లేకుంటే కొత్త బండి కొనుక్కోవచ్చు, లేకుంటే కొత్త కారు తీసుకోవచ్చు. ఇవన్నీ ఎట్లా వస్తాయి? పని చేస్తే వస్తాయి. పని చేయకుంటే రావు. సో నా సంవత్సరాలు మారుతున్నాయి, నా ఏజ్ పెరుగుతుంది, నా జీవితం మారుతలేదు అంటే పని చేసేదాకా జీవితం ఎవరిది మారదు. ఒక్కసారి బయటకు పోయి సొసైటీలోకి పోయి బయట పెద్ద పెద్ద జాబ్లు వేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళ వాళ్ళ దగ్గరకు వచ్చి చూడు. వాళ్ళు ఖాళీగా ఉండరు. నరుకుడు కూర్చుంటే వాళ్ళ దగ్గర కాదు, కానీ డబ్బులు మంచిగా పని చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడు. వాళ్ళు పని చేసుకుంటుంటారు. అంబానీ, రతన్ టాటా వీళ్ళంతా వర్క్ చేస్తారు కదా. మరి రతన్ టాటా గారికి అంత నమ్మున్నది, ఆయన కూడా డైలీ వర్క్ చేస్తాడు. అంబానీ గారు కూడా. సో వాళ్ళకి అన్ని కోట్ల వేల ఆస్తులు ఉన్నాయి. అయినా వాళ్ళు
మార్నింగ్ నుంచి వర్క్ చేస్తారు. అదని పెద్ద పెద్ద పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్, జాబర్స్, గవర్నమెంట్ కలెక్టర్స్, పోలీస్ ఆఫీసర్స్, ఆర్మీ వాళ్ళు, వీళ్ళంతా వాళ్ళకి శాలరీస్ వస్తాయి కానీ వాళ్ళు పని చేస్తారు కదా. వాళ్ళకి ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కానీ పని చేస్తారు కదా, ఖాళీగా అయితే ఉండరు కదా. మరి పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటోళ్ళు, కోట్లలో వ్యాపారం చేసేటోళ్ళే పని చేస్తారు. నీకు లౌడ నీకేం దిక్కే లేదు. నీకు ఇంకా పొగరు, లౌడ కోపం ఇంకా ఉంటే వాళ్ళకు ఉండాల కోపం, నీకేడారా కోపం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎదుగు, పని చేసుకో, సంపాదించు, గప్పుడు పెట్టు నీ పవర్ ఏందో. పని చేసుకుంటూ పోతే ఓడి కోపం రాదు, వాడికి పని మీద ఉంటుంది దృష్టి. అనవసరం విషయాల మీద అసలు వాళ్ళకి థాటే ఉండదు. పని మీద ధ్యాస ఉన్నవాడికి, డబ్బులు చేయాల్సిన వాడికి పని మీద ఉంటుంది ఫోకస్. అనవసరమైన విషయాల మీద ఉండదు వాడికి. ఎట్లా ఎంజాయ్ చేయాలా, ఎట్లా వర్క్ చేయాలా, ఎట్లా బతకాలా, ఎలా ఉండాలా అది ఆలోచిస్తారు. కానీ ఆని గోకాలి, ఈయన గోకాలి, ఈయన గెలకాలి, ఆని గెలకాలి, అవన్నీ ఏముండయి. అసలు ఫాల్తు ముచ్చట్లు ఉండయి. ఎవడైతే ఎదగాలనుకుంటుండో, ఎదుగుతుండో వాడి దగ్గరకు వాడు ఒక్క మాట కూడా యూజ్ లేనిది అసలు మాట్లాడాడు. ఏదైతే యూజ్ ఉంటుందో వాడి లైఫ్లో దాని గురించే మాట్లాడతాడు, దాని గురించి ఆలోచిస్తారు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించారు, పక్కోడు ఏం చేస్తున్నాడు కూడా ఆలోచించారు. కానీ బిజినెస్ని ఏ విధంగా డెవలప్ చేయాలా, అయిన ప్రమోషన్ ఎట్లా కొట్టాలా, ఇంకా మంచి బెటర్ జాబ్ ఎట్లా కొట్టాలా ఆలోచిస్తారు. అసలు అట్లుంటారు. ప్రతి సంవత్సరం ఎప్పటి సంవత్సరం లెక్కన ఉంటుంది. ఎప్పుడు పండుగలు వచ్చిన టైంకి వస్తాయి కానీ అటు ఇటు అవుతాయి. అంటే ఒక్కొక్క పండుగలు నెల ముందు లేకుండా నెల తర్వాత వస్తాయి కానీ వస్తాయి. కానీ నీ జీవితం మారాలంటే పని చేయాలా. పని చేయకుంటే నీకు ఒక్క రూపాయి రాదు, ఏం కాదు. నీకు మంచి బట్టలు కావాలన్నా, నీ హెయిర్ కటింగ్ చేయించుకోవాలన్నా, మంచిగా హెయిర్ స్టైలిష్గా కట్ చేయించుకోవాలన్నా కూడా పైసలు కావాలి కదా. అండ్ బయట పాల ప్యాకెట్ కొనాలన్నా పైసలు కావాలా, బయట నీ బండిలో పెట్రోల్ పోయాలన్నా, బండి కొనాలన్నా పైసలు కావాలి. ఈ ఆఖరికి నీ అండర్వేర్ కొనుక్కోవాలన్నా కూడా నీ దగ్గర పైసలు ఉండాలి. అర్థమవుతుందా? సిగ్గు ఉండాలా. 20 years దాటినాయి, నీకు 20 సంవత్సరాలు దాటినాయి కాబట్టి పని చేసుకొని సావాలా. అర్థమవుతుందా? పని చేసుకుంటేనే పైసలు వస్తాయి, జీవితం మారుతుంది. అప్పటిదాకా మారది. సో నేను చెప్పింది కరెక్టా కాదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొకటప్పుడు మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. పని చేస్తేనే జీవితం మారుతుంది, లేకుండా మారది. ప్రతి సంవత్సరం ఎప్పటి సంవత్సరం లెక్క ఉంటుంది. ఎదిగేటోడు ఎదుగుతూనే ఉంటాడు కానీ నువ్వు మాత్రం ఎదగవు. ఎప్పుడైతే నువ్వు పని చేస్తావు అప్పుడే నువ్వు ఎదుగుతావు, గుర్తుంచుకో.